నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ప్రజావేదిక కార్యక్రమం. అన్నమయ్య జిల్లా ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజా సంక్షేమ పథకాల అమలుపై మాట్లాడిన చంద్రబాబు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించడంపై మండిపడ్డ శాసన మండలి వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మోదీ సర్కార్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో తీరని అన్యాయం చేసిందని విమర్శ. నగరంలో పలు సేవా కార్యక్రమాల నడుమ ఘనంగా జరిగిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు. ఆసిల్మెట్ట కార్యాలయంలో అభిమానులు వైసీపీ శ్రేణుల ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసిన వాసుపల్లి. అరకులో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా కొనసాగుతున్న అరకు చలి ఉత్సవాలు. అందరినీ ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు, దింసా నృత్యాలు. ఇప్పుడు వివరాలు చూద్దాం. రాష్ట్రంలో మరో సాంకేతిక విప్లవం చరిత్ర సృష్టిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ సాంకేతిక నవయుగంలోని ఒక ఏఐగా తయారు కావాలని ఆకాంక్షించారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి రాష్ట్ర మంత్రి మండలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా సంబేపల్లిలోని గొర్ల చలపతి కుమారుడు వెంకటేశ్వర్లు వికలాంగుడిగా ఉండడంతో వారిని పరామర్శించారు. అతనికి ఒక బ్యాటరీ సౌకర్యం ఉండే ట్రైసైకిల్ను మంజూరు చేయడంపై కాకుండా ఇంటి స్థలం, పక్కా ఇల్లు, అదనంగా మరో 400తో కలిపి 10,000 పింఛను వచ్చేలా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వృద్ధురాలు కొప్పుల రంగమ్మ ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబానికి ఆధారంగా ఉన్న ఆ వృద్ధురాలు మనవడికి టైలరింగ్ సెంటర్ ఏర్పాటు కోసం ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఆమెకు కూడా మరో 4,000 పింఛను పెంచి 8,000 వచ్చేలా చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కొత్తగా ఐటీ రంగంలో పుంతలు తొక్కుతున్న ఏఐ కోసం రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేను ఆ రోజు ఐటీ చదువుకోమన్నాను. అందరూ నా మాటని ఐటీ చదువుకున్నారు. ఒక ఇంటికి ఒక ఐటీ చదువుకున్న వ్యక్తి ఉండాలని ఆ రోజు నేను పిలిపించాను. మీరందరూ బ్రహ్మాండంగా పెద్దవాళ్ళైతే సంబేపల్లి నుంచి నేరుగా రాయిచోటుకి వెళ్లి పిల్లలు చదివించారు. కాపరాలు అక్కడే పెట్టారు. కొంతమంది కడపకి వెళ్లారు. కొంతమంది ఇంకా బాగా చదివించారు. తిరుపతికి వెళ్లారు, హైదరాబాద్కి వెళ్లారు, బ్రహ్మాండంగా చదివించారు. ఇప్పుడు ఇతను ఒక ఉదాహరణ. ఇతను ఈరోజు బెంగళూరులో పనిచేసి కోవిడ్ వచ్చిన తర్వాత ఊర్లోకి వచ్చి ఇంటి దగ్గర కూర్చొని పనిచేస్తున్నాడు. నెలకు 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అనే పేరుతో 8 గంటలు పనిచేస్తాడు. అక్కడి నుంచి తల్లిదండ్రులు చూసుకుంటాడు. ముసలి పేరెంట్స్ ఉంటే వాళ్ళని కూడా చూసుకోవడం, వ్యవసాయం ఉంటే వ్యవసాయం కూడా చేయించుకుంటాడు. ఇంకా ఏదైనా ఉంటే అన్ని పనులు అవుతాయి. దీనికి భవిష్యత్తులో చాలా భవిష్యత్తు ఉంది. అందుకే నేను కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోదీ సర్కార్ బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని రాష్ట్ర శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బీచ్ రోడ్లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని వాపోయారు. బీహార్కు పెద్దపీట వేసి 16 మంది టీడీపీ ఎంపీలు ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ఎట్లు తగ్గించడం వలన ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని కూటమి నేతలందరూ సమిష్టిగా రాష్ట్ర ప్రయోజనాలు పర్యవేక్షించేందుకు కేంద్రంతో రాజీలేని పోరు సాగించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. టీడీపీ అండతో మోదీ సర్కార్ కేంద్రంలో అధికారంలో ఉందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకు ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెడితే తాము చూస్తూ ఊరుకోమని కూటమి నేతలను బొత్స హెచ్చరించారు. ఎన్నికలు జరిగి తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధమైన సహాయ సహకారాలు కేంద్రం నుంచి అందుతాయి. వారు చేసిన నిర్ణయాల వల్ల మన రాష్ట్రంలో ఏ ప్రయోజనాలు జరుగుతాయి
దానివల్ల మన జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఒక ఆనందకరమైన విషయం, ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మహాకవి గురజాడ గారిని ఆ బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వారు తలుచుకోవడం అనేది మనందరికీ కూడా ఒక గర్వకారణం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అదే వరబడిలో సైమల్టేనియస్ గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్ లో నిరాశ నిస్పృహలు కనిపించాయి. ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది ప్రత్యేకమైన ప్రయోజనం ఏదనేది కనిపించలే. ప్రత్యేకమైన వరుణ్ ఎందుకంటే నేను అండర్లైన్ చేస్తానంటే ప్రత్యేకమైన ఎందుకంటే ఇవాళ ఉన్న దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దేశంలో చూస్తే ముఖ్యంగా 12 మంది పార్లమెంట్ సభ్యులున్న బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంతో, అలాగే 16 మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ అండదండలతో ఇవాళ ఈ ప్రభుత్వం దేశంలో ఉంది. నేచురల్ గా బడ్జెట్ అన్నప్పుడు దేశ ప్రజలందరి తాలూకా అన్ని రాష్ట్రాల తాలూకా ప్రయోజనాలని చూడటం అనేది అవసరం, అది సహజం కూడా. ఏ వ్యక్తి అయినా కదా ఆలోచించాలి, కానీ స్వార్థం కూడా ఉంటుంది. మా మీద ఆధారపడిన ప్రభుత్వాలు ఉన్నాయి, సో కాబట్టి మాకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించుకొని తెచ్చుకోవాలనే ఒక ఆతృత, ఒక అవకాశాన్ని పొందిపుచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో సహజం. కానీ నిన్న జరిగిన విషయంలో చూస్తే బీహార్ రాష్ట్రం వచ్చి ఆ విషయంలో ప్రయోజనం పొందింది, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రయోజనం పొందలే. చాలా శోచనీయం, చాలా బాధాకరం. దీన్ని బట్టి చూస్తుంటే తెలిసింది ఏమిటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ప్రాధాన్యతలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్ లో తేడతెల్లం అవుతుంది. అవతల వారితో కంపేర్ చేసుకున్నప్పుడు జరిగిన నేపథ్యంలో మహాకవి గారి పేరు తప్ప ఇంకోసారి ఇంకో విషయంలో ఎక్కడా కూడా ఈ విషయాన్ని పొందుపరచలే. 7 నెలల కూటమి పాలనపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. గణేష్ కుమార్ తన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ఎన్డీఏ కూటమి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజల నిర్ణయానికి వచ్చారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు దేశంలోనే లేరని కొనియాడారు. పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని వాసుపల్లి హామీ ఇచ్చారు. Who runs the economy, not the rich? పేద ప్రజల దగ్గరికి పంపించాలి. Every pie you have to spend with utmost care because it belongs to the poor people అని చెప్పినటువంటి మాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పేదవాడికే చెందించాలన్నమాట. కానీ ఈరోజు ఆ రకంగా చేయలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈరోజు బడ్జెట్ కూడా చూస్తే మోడీ గారు చేసిన బడ్జెట్ కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ చేయలేకపోయారు. ధనికుల్ని అంబానీ అలాంటి వాళ్ళని చూసుకొని దృష్టిలో పెట్టుకొని చేశారన్నమాట. ఫారెన్ ఎక్స్చేంజ్ కానీ ఏదైనా సరే. సో ఈ రకంగా మనం చూస్తే నెక్స్ట్ మళ్ళీ 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అందుకనే మా నాయకులందరినీ కూడా చెప్తాను, పేషెన్స్గా ఉండండి. మనం వెన్ యువర్ ఎనిమీ ఈస్ డూయింగ్ మిస్టేక్స్ డోంట్ ఇంటరప్ట్ హిమ్. శత్రువులు మిస్టేక్ చేసేటప్పుడు వాళ్ళని ఆపకూడదు, చేయలేమండి. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి కీర్తి ప్రతిష్టలు దేశ నలుమూలకి విరజిల్లుతున్నాయి. ఈ క్రమంలో సింహాద్రినాథుని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుండి భక్తులు దేవాలయానికి తరలి వస్తున్నారు. కోరుకునే కోరికలు నెరవేర్చే కల్పవృక్షమైన అప్పన్న స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో సింహాద్రినాథుని దర్శించుకునేందుకు అమెరికా నుండి 13 మంది విదేశీయులు సింహాచలం తరలి వచ్చారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని అలింగనం గావించి బేడ మండపం చుట్టూ ప్రదర్శన చేయించి అంతరాలయంలో అర్చకులచే ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం వేద పండితులతో, వేద మంత్రాలచారులతో వేదశ్రవచనం గావించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థానం సిబ్బంది ఆలయ ప్రాముఖ్యతను విదేశీయులకు అర్థమయ్యే విధంగా తెలియపరిచారు. Love being in the temple. It's an experience that I keep with me all year long, and I've thought about it again and again. You feel the blessings, you feel
just the love that's in the temple, and I feel blessed that I have an opportunity to come back for a second time. It's very peaceful. I find it calming, and I don't think about other things. I just concentrate on being there and being in the moment, and so that makes it very special for me. And like all the outside world just goes away, and you just concentrate on getting the blessing and praying for the people that you need to pray for. And మేము యుఎస్ నుండి వచ్చాము. మాతో పాటు మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరినీ కూడా మేము తీసుకొచ్చాము. అక్కడ సింహాచలం దేవస్థానం చూపించి ఇక్కడ మన తెలుగు సాంప్రదాయం మనం ఎలా ఫాలో అవ్వాలనేసి మేము అందరం కలిసిగా వచ్చాము. అన్నీ కలిసే చేసాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు దర్శనము ప్రసాదం అన్నీ చాలా బాగా నచ్చాయి. మేము మళ్ళీ వస్తాం. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు పోస్టర్ను పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా జాప్యం చేయడంపై మండిపడ్డారు. హామీలు నెరవేర్చేందుకు నిధులు లేవంటూ కూటమి సర్కారు పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి అమలు చేయలేని హామీలను ఇచ్చి మోసగించారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు చదువు దూరం చేయవద్దని, తక్షణమే వారి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని గుడివాడ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కన్నం ధర్మశ్రీ, డాక్టర్ జహీర్ అహ్మద్, తైనాల విజయ్ కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, గొలగాని హరి వెంకట కుమారి, వరదు కళ్యాణి, ద్రోణంరాజు శ్రీవాస్తవ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చినటువంటి హామీలు, వాటితో పాటు కొన్ని ప్రధానమైనటువంటి స్కీమ్స్, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభించినటువంటి కొన్ని పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరింత పకడ్బందీగా కొనసాగిస్తామని చెప్పినటువంటి హామీలు, ఇవన్నీ కూడా అమలు చేస్తారనేటువంటి ఉద్దేశంతో దాదాపు 6 నెలల పాటు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయం ఇచ్చి, తర్వాత గత సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున పార్టీ రాష్ట్ర నాయకులందరితో కూడా కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలు, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే మరింత ప్రధానమైనటువంటి విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేటువంటి ఒక పిలుపుని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం, అందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రైతులకు సంబంధించినటువంటి పోరు, ఏదైతే రైతు పోరు కార్యక్రమాన్ని డిసెంబర్ 13వ తారీఖున నిర్వహించాం. అలాగే డిసెంబర్ 27వ తారీఖున విద్యుత్ ఛార్జీల్ని భారం మోపినటువంటి ఈ ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల్ని భారం మోపి దేశాభివృద్ధికి దోహదపడే బడ్జెట్ మోదీ సర్కార్ ప్రవేశపెట్టిందని బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు అన్నారు. దేశంలోని అన్ని వర్గాల వారికి ఈ బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. మధ్యతరగతి వర్గాలకు ఇన్కమ్ ట్యాక్స్ చాలా ఉపశమనం కలిగించేలా ఉందని చెప్పారు. ప్రతి జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు, 6 లైఫ్ సేవింగ్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేవలం 7 నెలల్లోనే 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. జలజీవన్ మిషన్ పొడిగించడం, వైద్య విద్యలో 10,000 వరకు సీట్లు పెంచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు ఎంతో ఉపయోగపడే విధంగా కిసాన్ క్రెడిట్ కార్డులు పరిమితి 5 లక్షలకు పెంచారన్నారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎంతోసారి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అన్ని రంగాల్ని కలుపుకుంటూ అభివృద్ధి పదాలు నడిపించే విధంగా ఈ బడ్జెట్ ఉంది. వికసిత భారత్ అనే నినాదంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే నినాదంతో ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వికసిత భారత్ అంటే ముందు గురిజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశమంటే మట్టి కాదు, దేశమంతే మనుషులేనని చెప్పిన విధంగా ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలంటే దేశ ఆర్థిక అభివృద్ధి పెరగాలనే ఉద్దేశంతో అట్టడుగు
వర్గాల వాళ్ళకి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పథకాలు పెట్టడం చాలా పథకాలు పెట్టడం జరిగింది. అలాగే దీనిలో వికసిత భారత్ ఉండాలంటే ముఖ్యంగా ఒక 5-6 మెయిన్ పాయింట్స్ తీసుకున్నారు. పేదరికం లేని సమాజం రావాలి. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన జరిపినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు తెలిపారు. వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వంగా సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదసర్వ మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. అరకులోయలో ప్రసిద్ధమైన నృత్యాలతో తింస నృత్యం ఒకటి. వృద్ధులు, యువకులు, ధనికులు, పేదలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు తింస నృత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. కష్టజీవులైన గిరిజనులకు ఈ కార్యక్రమాలు అంతులేని ఆనందాన్ని ఇస్తాయి. తింస నృత్యం అందరినీ అలరించడమే కాక గ్రామీణ ప్రజల మధ్య సఖ్యతను, సద్భావాన్ని పెంపొందిస్తోంది. తింస నృత్యాన్ని చైత్ర పర్వంలోనూ, వివాహ సమయంలోనూ, పండుగ పర్వదినాల్లోనూ ప్రదర్శిస్తారు. తింస నృత్యంలో విలక్షణమైన సంగీత వాయిదాలున్నాయి. తుండి, మోరిడప్పు మొదలైన సాంప్రదాయ వాయిద్యాల సహకారంతో ఆలయబద్ధంగా సాగుతోంది. ఈ నృత్యంలో కళాకారులను ఉత్తేజపరచడానికి మధ్యలో జోడుకొమ్మ బూరలను నృత్యకారులు ఊదుతారు. స్త్రీ పురుషులందరూ సాంప్రదాయకమైన ఆభరణాలు ధరించి రంగురంగుల దుస్తులను అలంకరించుకొని నృత్యానికి హాజరవుతారు. ఈ తింసా నృత్యం ప్రస్తుతం అరకు చలి ఉత్సవాల్లో ప్రజలను మరింతగా ఆకట్టుకుంటోంది. చేనేత హస్తకళాకారులను ప్రోత్సహించే బాధ్యత మన అందరిపై ఉందని టీడీపీ సీనియర్ నాయకుడు, విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం నాయకులు అక్కరమణి వెంకట్రావు అన్నారు. ఆర్కే బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్స్ ఎక్స్పోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రదర్శన చేనేత సిల్క్ వస్త్రాలతో పాటు హస్త కళాకారులకు రూపొందించిన అనేక వస్తువులు ఉన్నాయన్నారు. ప్రజలు దీన్ని ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పారు. ఎక్స్పో నిర్వాహకుడు లోకేష్ మాట్లాడుతూ 30 రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. తమ ఎక్స్పోలోన కొండపల్లి, ఏటికొప్పాక చెక్క బొమ్మలు, హైదరాబాద్ ముత్యాలు, సరంగపూర్ వుడెన్ వేర్, బ్లాక్ వైట్ మెటల్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, వెండి ఇత్తడి వస్తువులు, జూట్ బ్యాగులు ఉన్నాయన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఎంతో నాణ్యమైనవి తయారీదారులకే, కొనుగోదారులకు విక్రయిస్తామని లోకేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు విశాఖపట్నం ప్రజలకి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఒకటి కాదు, చేనేత కార్మికుల్ని ఉత్తేజపరుస్తూ, అలాగే డ్వాక్రా మహిళలు కూడా ఉత్తేజపరుస్తూ, అలాగే కూటమి ప్రభుత్వం ఈ డ్వాక్రా మహిళలకు చేయూతగా ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన హయాంలో ఎప్పుడూ డ్వాక్రా మహిళలకు కానివ్వండి, చేనేత కార్మికులకు కానివ్వండి మంచిగా జరుగుతుంది. ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఎక్కడ చూసినా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఈ చేనేత వస్త్రములు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గద్వాలు, తర్వాత పోచనపల్లి, చాలా రకాలు చెప్పుకోదగ్గ చాలా ఐటమ్స్ ఉన్నాయి. కనుక ప్రజలందరూ కూడా ఇవన్నీ చేరి చేసుకొని ప్రజలు సంతోషకరంగా వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెట్టినందుకు నిజంగా విశాఖ ప్రజలకి చాలా. ఇక్కడ చేనేత కార్మికులు గత ప్రభుత్వంలో కొద్దిగా చాలా డ్వాక్రా ఎగ్జిబిషన్ లేక చాలా ఇబ్బందులు పడ్డారండి. మరి గవర్నమెంట్లో మరి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మరి చేనేత కార్మికులను ఆదుకోండి అని చెప్పగా మరి ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ కూడా మాకు ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా మరి విఎంఆర్డి చైర్మన్ పర్సన్ ప్రణమ్ గోపాల్ గారు కూడా మా అందుండి ఈ చేనేత కార్మికులందరికీ కూడా తక్కువ ధరకే ఈ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం, మీరు పెట్టుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా మాకు చాలా సంతోషకరం అండి. ఇక్కడ ఈ రోజుతో 1st తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు, నెల రోజుల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందండి. మరి అతి తక్కువ ధరలకే ఇక్కడ మరి అందరూ స్టాల్స్ కూడా
ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలు అందరూ కూడా అమ్యూజ్మెంట్స్ కూడా ఇక్కడ ఫ్రీ ఉచితంగా ఎంట్రీ పార్కింగ్ పెట్టామండి. అతి తక్కువ ధరలకి అన్ని కూడా అమ్యూజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేసాం. వేల గొంతులు లక్ష డప్పులు అనే పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎం నాగరాజు మాదిగ తెలిపారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో నాగరాజు మాదిగ మాట్లాడుతూ ఈ కార్యక్రమంతో ప్రపంచ రికార్డు సృష్టించడమే లక్ష్యమన్నారు. అదేవిధంగా వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమం ద్వారా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలోని మాదిగలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎంఆర్పీఎఫ్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును ప్రకటించడం పట్ల నాగరాజు మాదిగ హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం వారం రోజుల క్రితం ఈ దేశంలో సామాజిక ఉద్యమాలు నడుపుతున్నటువంటి వ్యక్తిగా మొట్టమొదటగా ఈ దేశ చరిత్రలో గుర్తించి పద్మశ్రీ అవార్డును గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ప్రకటించినందుకు గాను విశాఖ జిల్లా తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు లక్షల డప్పులు అనేటటువంటి ఈ ప్రపంచంలో అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమాన్ని హైదరాబాద్ గడ్డ మీద ఫిబ్రవరి 7వ తారీఖున మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో నిర్వహించబోతున్నాం. ఈ సందర్భంగా ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన మేము పిలుపునిస్తున్నాం. అవగాహన పెంపొందించిన నాడే క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవడం సాధ్యపడుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్లోని మారథాన్ జరిగింది. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చక్కని ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చన్నారు. నేడు క్యాన్సర్ నివారణకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి మురళీకృష్ణ మాట్లాడుతూ నేడు క్యాన్సర్ నివారణ సాధ్యమైందన్నారు. క్యాన్సర్ బారిన పడితే ఆందోళన చెందనవసరం లేదని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే పూర్తిగా నయమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ పెనుమాస విష్ణుకుమార్ రాజు, పలువురు వైద్యులు, ఎన్సీసీ క్యాడెట్లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఫస్ట్ సండే చాలా చక్కటి ప్రోగ్రాం వైజాగ్లో ఈ క్యాన్సర్ అవగాహన మీద మన మిత్రులందరూ కలిపి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడం రియల్గా మా అందరికీ చాలా ప్రౌడ్గా ఉంది. ఈరోజు యాక్చువల్గా ఇది ఒక నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ క్యాన్సర్ వల్ల ఎంత ఆందోళన చెందుతున్నామో చూస్తూ ఉన్నాం. మరి దీంట్లో మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు ఈ మానవాళిని. దానికి సంబంధించి ప్రజల్లో ఒక అవగాహన తేవడం కోసం ఈరోజు ఈ ర్యాలీ ఇక్కడ మారథాన్ లాంటిది అందరూ డాక్టర్స్, ప్రత్యేకించి మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిపి ఇది ఆర్గనైజ్ చేయటం, ఇందులో వేలాది మంది పార్టిసిపేట్ చేయటం, చాలా చక్కగా ఈ ప్రోగ్రాం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రాం గురించి పబ్లిక్కి అందరికీ తెలియచేయడానికి మీరందరూ ఉదయమే సండే మార్నింగే వచ్చి మీ సమయాన్ని స్పెండ్ చేసి, స్కూల్ చిల్డ్రన్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వీరందరూ రావటానికి ముఖ్య కారణం మన గురించి కాదు, మన సొసైటీకి ఫ్యూచర్లో ఎవరికి కూడా అవేర్నెస్ లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో మీరందరూ కూడా వచ్చినందుకు ముందుగా మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. క్యాన్సర్ గురించి అవగాహన ప్రజలకి, కమ్యూనిటీస్కి, ఎన్జిఓస్కి, గవర్నమెంట్కి కూడా కలగజేయాలనే ముఖ్య ఉద్దేశంతో 172 కంట్రీస్లో ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ రాకుండా 30% నుండి 40% మనం కాపాడుకోవచ్చు. క్యాన్సర్ని తొలి దశల్లో గుర్తిస్తే 30% మందిని క్యూర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన 100 మంది క్యాన్సర్ పేషెంట్స్లో మనం 70-80% మందిని పూర్తిగా బాగు చేసుకునే అవకాశం ఉంది. అలాగనే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం
ఏర్పాట్లు చేసుకోగలిగితే, ఆ గవర్నమెంట్ ఆ నిర్ణయాలు తీసుకుని ఆ ఏర్పాట్లు చేసుకోగలిగితే అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగి మంచి రిజల్ట్స్ వచ్చి క్యాన్సర్ ఏదైతే ఈరోజు ప్రపంచంలో మనిషి మరణానికి రెండో కారణంగా ఉందో దాన్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు అనేది ఒక అంచనా. దానికోసం ఈ అవగాహన కలిగించడం కోసం చేసిన ఈ ప్రయత్నంలో ఇంతమంది మాతో పార్టిసిపేట్ చేసి ప్రెస్ ఇంతమంది కలెక్ట్ చేసి మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే వచ్చి అందరు పెద్దవాళ్ళు అందరూ వచ్చి మాతో పార్టిసిపేట్ చేసిన థ్యాంక్స్ చెప్తున్నాను. విద్యార్థులకు వినూత్న తరహాలు విద్యా బోధనతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేయడమే తమ లక్ష్యమని స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ వ్యవస్థాపక డైరెక్టర్ మల్ల రామనాయుడు తెలిపారు. నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల ప్రదర్శనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులై కొట్టిన చప్పట్లతో ఆడిటోరియం మారుమోగింది. ఈ సందర్భంగా మల్ల రామనాయుడు మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో చదివే విద్యార్థులకు ఎన్నో టెక్నిక్స్తో విద్యాబోధన చేస్తామన్నారు. పిల్లల్లో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించడంతో పాటు చదువుల్లో రాణించే విధంగా తర్ఫీదు ఇస్తామన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు పలు అంశాల్లో శిక్షణ ఇవ్వడం వలన భవిష్యత్తులో వారు మంచి స్థాయికి ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్ 2001లో నో బుక్స్, నో హోంవర్క్, నో రైటింగ్ ఫర్ కేజీస్ అనే ఒక కాన్సెప్ట్తో మేము స్టార్ట్ చేసాం. ఇది భారతదేశంలోనే మంచి రికగ్నిషన్ వచ్చినటువంటి కాన్సెప్ట్ కింద రికగ్నైజ్ అయింది. మాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మాకు రికగ్నిషన్ ఉంది. అలాగే ఆల్ ఇండియాలో ఇన్నోవేటివ్ స్కూల్స్ అని సర్వే చేస్తే ఒక 32 స్కూల్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 32 స్కూల్స్లో మా స్కూల్ ఒకటి. వాటన్నిటికీ ర్యాంకింగ్ ఇస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ఉండడం అన్నది చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్కూల్లో చదువు ఒకటే కాదు, అకాడమిక్స్తో పాటు ఈ కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఏడాది స్పోర్ట్స్ మీటు, ఇంకో ఏడాది కల్చరల్ ఈవెంట్ రన్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి, పాలకులు ప్రజల అభిప్రాయంను ఎంత గౌరవించాలి అనే విషయంను రామాయణం ఎంతో అద్భుతంగా చూపిస్తుంది అని ప్రవచన పరమేశ్వరి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు వివరించారు. కొమ్మాదిలో ఓ కాలేజీ ప్రాంగణంలో చాగంటి ప్రవచనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామం కళ్యాణం అనంతరం సుగుణాభిరాముడైన శ్రీరాముని యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకున్న దశరథ మహారాజు తాను రాజైనప్పటికీ ఏకపక్ష నిర్ణయం చేయకుండా ఆ విషయమై ప్రజల అభిప్రాయం అడిగారన్నారు. ప్రజలు అప్పుడు భూమి, ఋషులు అందరూ శ్రీరాముని యువరాజును చేయమని చెప్పడం ఆయనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వారు వివరించారు. ప్రజాభిప్రాయంకు ఎంత విలువనిస్తే దశరథ మహారాజు తాను ఇన్ని వేల సంవత్సరాలు సుపరిపాలన చేసిన తరువాత కూడా ప్రజలు శ్రీరాముడిని ఎందుకు యువరాజుగా కోరుకుంటున్నారు అని అడిగితే ప్రజలు రాముని యొక్క ఘనగుణములు కీర్తించి ఆయన ప్రజలందరికీ తల్లిలా ప్రేమిస్తాడు, తండ్రిలా కాపాడతాడు అని చెప్పిన విషయాన్ని చాగంటి ఎంత గొప్పగా వర్ణించారు. పాలకులు ఏకపక్ష నిర్ణయములు చేయకుండా ప్రజాభిప్రాయంకు అంత గౌరవం ఇవ్వటమే నిజమైన ప్రజాస్వామ్యమని, అది రామాయణంలో ఎంతో గొప్పగా వివరించబడిందని వారు కొనియాడారు. కొద్ది రోజుల్లో తెల్లవారితే పుష్యమీ నక్షత్రంలో దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తున్నాడు. కాబట్టి యవరాజ్యేభిషిక్షతి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ప్రజావేదిక కార్యక్రమం. అన్నమయ్య జిల్లా ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజా సంక్షేమ పథకాల అమలుపై మాట్లాడిన చంద్రబాబు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించడంపై మండిపడ్డ శాసన మండలి వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మోదీ సర్కార్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో తీరని అన్యాయం చేసిందని విమర్శ.
నగరంలో పలు సేవా కార్యక్రమాల నడుమ ఘనంగా జరిగిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు. ఆసిల్మెట్ట కార్యాలయంలో అభిమానులు, వైసీపీ శ్రేణుల ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసిన వాసుపల్లి. అరకులో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా కొనసాగుతున్న అరకు చలి ఉత్సవాలు. అందరినీ ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు, దింసా నృత్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.